బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నోటిఫికేషన్ వెలువడినట్లు మొత్తం జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ 2 వారాల్లో ముగిసేటట్టుగా ఇక్కడ వార్తలు చూస్తున్నాం. ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం అంటూ వార్త అందుతోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, అన్ని ప్రధాన పార్టీల్లో వేడి పుట్టిస్తున్న జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కీలక మార్పు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 2 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ముగించాల్సిందిగా ఇక్కడ చూస్తున్నాం. మనం ఉపసంహరణ గడువు కూడా 12 అని చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్? సరే, మనం చూస్తున్నాం తెలంగాణలో రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అత్యంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇస్తున్నాం. ఈ రోజు రాత్రి గానీ రేపు గానీ ఈ డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ రాబోతుంది. ఆ తర్వాత వెంటనే షెడ్యూల్ విడుదల చేసేందుకు ఓవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటిదాకా ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు ముగిసే గడువు దాదాపు 21 రోజులు, అంతకు మించిన గడువు ఉంటూ వస్తుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియను కేవలం 2 వారాల్లో ముగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్ వెలువడ్డ తేదీ నుంచి 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే ఈ మార్పులు చేర్పులు చేస్తూ కొద్దిసేపటి క్రితం మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం ఇకపై నోటిఫికేషన్లు రాగానే కేవలం 3 రోజులు, నోటిఫికేషన్లు వచ్చిన రోజు కాకుండా మిగతా 3 రోజులు మాత్రమే నామినేషన్ల స్వీకరణకు, ఆ తర్వాత 1 రోజు స్క్రూటినీకి, మరొక రోజు నామినేషన్ల విత్డ్రాయల్కు, అంటే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి కేవలం 5 రోజుల్లోనే 6 రోజుల్లోనే ఈ ప్రక్రియ ముగిసేలా, ఆ తర్వాత వారం రోజులు ప్రచారానికి గడువునిస్తూ, అంటే మొత్తం ప్రక్రియను కేవలం 2 వారాల్లో 15 రోజుల్లో పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మనం 2 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, హైకోర్టు స్పష్టంగా జనవరి 31 లోపు జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడం ఒక కారణమైతే, ఇప్పటికే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో చాలా ముందుకు తీసుకెళ్లింది. జిహెచ్ఎంసీ పరిధిని మొత్తం గులాబీమయం చేస్తూ గత వారం 10 రోజులుగా అనేక ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం అలాగే టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇతర పార్టీలు పోటీలో తమ దరిదాపుల్లోకి రాకుండా ఒక రాజకీయ ఎత్తుగడ, ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ తెలంగాణ ప్రభుత్వం వేసిందని భావించాలి. దానిలో భాగంగానే, ఎందుకంటే 2 రోజుల క్రితమే ఆల్ పార్టీ నేతలు, అన్ని పార్టీల నేతలు ఏకమే ఎన్నికల కమిషన్ కలిశారు. ఎన్నికల గడువును తగ్గించకుండా దాదాపు 48 రోజులు, షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి 48 రోజులు గడువు ఉండేలా షెడ్యూల్ విడుదల చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ఒక వైపు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం వాటిని ఏమీ పట్టించుకోకుండా కేవలం 2 వారాల్లో ఈ మొత్తం ప్రక్రియను ముగించేలా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ 2-3 రోజుల్లోనే షెడ్యూల్ రాబోతుంది. ముందుగా మనం అనుకుంటున్నట్టు జనవరి 23న జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే అవకాశాలు మనకు ఈ లెక్కన స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరి.